స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే స్తోత్రం 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 హల్లెలూయా అభిషేకం
ఎగిసే గాలెల్లెనను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా ఎగిసే గాలెల్లెనను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా దేవా అన్య భాషలతో అభిషేకించు నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఈ అంత్యకాలంలో నా మీద నీ ఆత్మ కుమ్మరించు అంత్యకాలంలోని అభిషేకముతో కుమ్మరించు కోతకాలము కోత ఎంతో ఉందని ఆయన అది కొయ్యాలంటే ప్రభు నీ అభిషేకం లేకుండా కోయలేమని ఆయన నీ ఆత్మ లేకుండా మేము వెళ్ళలేం ప్రభు అయ్యా నీ అభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుదాం అందరికాడ అయ్యా నీ అభిషేకముతో నింపు ప్రభు ఈ రోజు ఆయిల్ ఎనటిక్ సర్వీస్ లో అయ్యా ఇలా ఆయిల్ ఎనటిక్ సర్వీస్ లో ప్రభు ఈ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభు అయ్యా మండే అగ్ని వల్ల నన్ను చేయండి నాయన అన్ని భాషలతో నన్ను అభిషేకించండి అయ్యా అయ్యా జీవనది వలె ప్రవచనాన్ని కృపణ చేయండి అయ్యా ఏంటి ఎముకల్లోకి నగలోకి జీవాన్ని విడుదల చేయండి అయ్యా నీ పరలోక అధికారాన్ని నాకు దయచేయి ప్రభు నా మీద నీ అగ్ని వర్షాన్ని కుమ్మరించు కరిమేలు కొండపైన వచ్చిన మేఘమా మా మీదకి రండి దేవా అయ్యా ఆహాబు భయపడేటట్టు చేసిన మేఘమా ఈ లోకములో మా మీద ఏర్పాటు చేసిన సాతాన్ని భయపెట్టే మేఘమా మా మీదకి రానాయనా అగ్ని వర్షం కుమ్మరించండి ప్రభా సీనాయి పర్వతం అగ్ని పదవాలి మమ్మల్ని వాక్యంతో మీరు దర్శించండి ఇశ్రాయేలు దైవమా మాతో మీరు ఉండండి అంత్యకాల అభిషేకం దయచేయమన్నారు దయచేయండి ప్రభా ఇదిగో అంత్య దినంలో సర్వజనులను ఆత్మ కుమ్మరిస్తారన్నావు అన్య భాషలు లేవు బాప్తిస్మం పొందేది కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అగ్ని బాప్తిస్మం నాలో లేదు ప్రభా నాకు అగ్ని బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి అయ్యా ఇదిగో నేను దేని మీద జయించాలంటే నీ అభిషేకము కావాలి నాయన సాతాన్ని జయించాలని అభిషేకం కావాలి అయ్యా రెండు పలాత్మతో నన్ను నింపు నాయన నూతన అభిషేకముతో నింపు నాయన అయ్యా నూతనమైన ప్రత్యక్షతలతో నన్ను నింపు ప్రభా నన్ను నీలాగా నన్ను మార్చు నాయన అడుగు 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 ఒక్క ఆత్మతో నన్ను నింపు కొలతలేని ఆత్మతో యోహాను 3:34 అన్నాడు కొలతలేని ఆత్మను అడిగి ధారాళంగా ఇస్తానని చెప్పాడు కొలతలేని ఆత్మ కావాలి ఆస్తి అంతస్తులు కాదు చెప్తున్నాను మేడ బిద్దలు కాదు బంగారు కాదు దేవుడు వచ్చిన అడగ
అడగవలసింది ఏంటో తెలుసా? ఆ కొరత లేని ఆత్మ, కొరత లేని అభిషేకం అడిగితే నీకు ఏది కావాలి దేవుడు అది ఇస్తాడు. అనారోగ్యమా, దెయ్యాలతో బంధించబడి వచ్చావా? అనారోగ్యంతో వచ్చావా? కోర్టు సమస్యలతో వచ్చావా? మానసిక రోగంతో వచ్చావా? రిబలాషి అంతేరగలగదరాసి అంతేర. ఇదిగో నీకు రావాల్సి రాకుండా ఇదిగో రిబలాషి అంతేర అడ్డుగడుకున్నాయా? నీకు ఇవ్వాల్సిన ధర్మం అడ్డుకున్నాయా? అభిషేకం నీలో ఉంటే నీ అభిషేకాన్ని చూసి నీ వెళ్ళినప్పుడు చూసి భయపడి నీకు రావాల్సిన ధర్మంతా నీకు వచ్చేస్తాయి. అందుకు యేసు నామములను వాడకవలసింది. యేసయ్యా నాకు ధనము కాదు, నాకు ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, బంగారము కాదు నాయన. అయ్యా నీ అభిషేకము కావాలా? కొరత లేని ఆత్మ కావాలా? నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడుగుతావా? హల్లెలూయా. నీ పశ్చాత్తయా కమలలని ఆత్మతో నింపండి ప్రభు. అభిషేకం సర్వజనుల కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపు మలమా. కోతకాల దినములివి. ఎవరికైనా సువార్త చేయాలన్నా ఆయన ఆత్మతో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఆత్మ లేకుండా వెళ్ళి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అభిషేకం లేకుండా వాళ్ళు చెప్తానికి అర్థం కాదు. నీకులో అభిషేకం ఉండాలా? దేవుని ఆత్మ ఉంటే నీలో నుంచి దేవుని ప్రేమ వాళ్ళకి కనబడి మందిరంకి వెళ్ళాలని ఆశ వాళ్ళకి కలుగుతారు. నీ ఆత్మ అంతెరగల రహస్య అంతెరగలదరాస్య ఏ ముక్కలలోన గొప్ప సైన్యమునే చూడగా ఏ ముక్కలలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవము రమ్మని నీ అధికార దయచేయుమా. అడగండి దేవుణ్ణి. నిజంగా నువ్వు మానసికంగా ఇక్కడ వస్తే అయ్యా నీ అధికారం నాకు కావాలా? ఆయన అంటున్నాడు లోక 10:19 ప్రకారము ఇదిగో పామును తేలును తొక్కే అధికారానికి ఇచ్చా. మత్తయి 10:10 ఇదిగో సమస్తమైన వ్యాధుల మీద, సమస్తమైన దురాత్మల మీద నేను అధికారాన్ని ఇచ్చాను అన్నాడు ఆయన. నీకు ఇచ్చేది అధికారం. మానసికంగా పనిచేస్తున్న దురాత్మ కాలిపోవాలా? నీకు ధనం ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు వేస్తున్నావు ఎత్తుక్కుంటూ అమ్మో బాబు నీ ధనం ఇవ్వకపోతే నాకు నిద్ర పడతలేదని పరిగెత్తుకు రావాలని దగ్గరికి. రోగమైతే ఏసునామమును పాట పాడినప్పుడు కాలిపోతుంది అది. అందుకే నేను లైవ్ లో నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా, ఏ ప్రాంతం చూస్తున్నా, ఏ దేశాన్ని చూస్తున్నా, ఏ రాష్ట్రాన్ని చూస్తున్నా, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? అభిషేకం, అభిషేకం, అభిషేకం. దేవుని ఆత్మ, ఆత్మ, ఆత్మ కావాలా? ఆత్మ ఉంటే ఎండిని ఎముకలకి ఏజికేలు ప్రవచించినప్పుడు గొప్ప సైనిక మారినట్టు నీ బలైన పరిచిన రోగముగా ఉన్న ఎముకలు నూతన పరచబడతాయి. తండ్రి ఈ అభిషేకం పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఈ తైలాభిషేకం ఆరాధనలో నీ ఆత్మతో మమ్మల్ని నింపాము. ఇప్పుడు నేను బలంగా వాడుకుంటున్నాను. అయ్యా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతగానో నాయన మా పెద్ద కుమార్తెను హాసిని ఓ బలబలంగా వాడుకున్నాం. ఇంకా నీ అభిషేకంతో నింపి పాట పాడుతుండగా, కీబోర్డ్ వాయిస్తుండగా సౌలు మీద దెయ్యాలు వెడలు వెళ్ళినట్టు ఆరాధనలోని స్వస్థతలు జరిగిపోవాలా, ఆరాధనలోని అద్భుతాలు జరిగిపోవాలా, ఆరాధనలోని మహిమ కార్యాలు చూడాలా, ఆరాధనలోని గుడ్డు వాళ్ళు నడవాలా, ఆరాధనలో రవలాషి అంటే చచ్చిన వాళ్ళకి లగాలయ్యా. అయ్యా నీ స్పినహాస్ పాడుతుండగా యేసు నామములో అది రానున్న కాలంలో మేము చూచునుగాక. వాడి మీద ఏ దుష్టుడు పనిచేస్తున్నాడో యేసు నామములో అది పని చేస్తుంటే వాడి తల ఇప్పుడే తెగ నరకబడును గాక. సన్నిధి జీవన నరకడ బలమైన ప్రార్థనాత్మ తెచ్చి ఒక ప్రవక్తగా మీరు వాళ్ళ లేపనెత్తమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఇప్పటి వరకు పాటల్లోను, ఆరాధనలోను, సాక్ష్యాల్లోను అయ్యా ఇదిగో ప్రభు ఇంకా నేను వాక్యం మేము పెడుతుండగా వాక్యంతో మీరు మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దీన్ని బట్టి సమస్త ఘనత మహిమ యేసుకే చెల్లును గాక. అందరూ కూర్చుందాం.
జీసస్ హోలీ స్పిరిట్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యేసయ్య మహిమ తరపున ఈ మొదటి ఆరాధనలో కువైట్, మస్కట్, దుబాయ్, ఖత్తర్, అబుదాబి, కెనడా, అమెరికా, వేరే ఏ గ్రామం నుంచి అయినా, ఏ జిల్లా నుంచి అయినా, ఏ రాష్ట్రం చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా యేసయ్య మహిమ తరపున, మా కుటుంబ తరపున, మా సంఘం తరపున ప్రతి ఒక్కరికి మా ప్రేమకు వందనాలు. అలాగే ఇక్కడ కూర్చున్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డల కాడ మరి ప్రేమపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను అవసరం లేదా? అందరికి ఒక్కొక్కరు వందనాలు చేసుకోండి. నమస్కారం చేయగలగా చెప్పగలగా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. చెప్పండి అన్న పక్క చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి. దేవుడు ప్రతి బంధకాల నుంచి మనం విడిపించును గాక. అపవాదిస్తున్న ప్రతి బంధకాల నుంచి మనం విడిపించును గాక. ఆమేన్, ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయనమా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరితో, నాతో, బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. అయా నీ అగ్నితో నన్ను కాల్చి పుటములు వేసి నా నోటులో నీ మాటలు ఉంచి నా సుబుద్ధి ఆధారం చేసుకోనకుండా మత్తయి 10:20 ప్రకారం ఆయన మాట్లాడేవాడు నువ్వు కాదు నేనని చెప్పిన దేవా. అయా నిర్గమాకాండ 4 ప్రకారము అయా నీ వెళ్ళి నీకు ఏం బోధించాలో చెప్తానని చెప్పిన దేవా. అయా ఇదిగో నాయన చెప్పిన ప్రకారం నాయన అయా నీ మాటల శక్తితో కూడి ఉన్నది కాదు ప్రభా. ఏప్రిల్ 4 ప్రకారము నీ వాక్యం మూలుగులోనికి చొచ్చుకొని పోయి మాలో ఉన్న ప్రతిదీ కూడా తీసివేసి నూతన ఎముకలుగా, నూతన జీవముగా, నూతనమైన వ్యక్తిగా ఈ వాక్యం ద్వారా మేము మార్చబడును గాక. చెప్పడు గురించి దేవుని పరిశుద్ధాత్మ కనపడుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి ఆదివారం దేవుడు అద్భుతాలు జరిగించుకున్నాడు. అనేక ఆత్మలు, నూతన ఆత్మలతో దేవుడు నడిపిస్తూ ఈ మొదటి ఆదివారం సమతా నగర్లో దేవుడు అద్భుతంగా జరిగించుకుంటున్నాడు. ఆమేన్. అలాగే మరి 2వ ఆరాధన కూడా సమతా నగర్లో, 3వ ఆరాధన భీమారంలో దేవుడు జరిగించుకుంటూ ఆయన కృప వెంబడి కృప అనేక ఆత్మ రక్షించడానికి దేవుడు మహాకృప చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి ఆదివారము మనం ఏం చెప్పుకున్నాం, 2వ ఆదివారం ఏం చెప్పుకున్నామంటే మొదటి ఆదివారం ఏం కూర వండుకున్నాం, 2వ ఆదివారం ఏం కూర వండుకున్నాం గుర్తుంటారు, కానీ ఆదివారాలు ఏం వాక్యం చెప్పామన్నది మాత్రం మనకు గుర్తుండదు. అవునంటారా కాదంటారా? చెప్పాలి. అవునా సార్? పోయిన ఆదివారం ఏముందామంటే చేపల కూర, ఈ ఆదివారం ఏమన్నామంటే చికెను, మటను. ఇది మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది. అవునా కదా? కానీ పోయిన ఆదివారం ఏమో వాక్యం చెప్పాను అంటే మనకి గుర్తు లేకుండా చేసేది ఎవరంటే సాతాను. ఎవరు? సాతాను. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ మనం ఎప్పుడు హెచ్కేలు చెప్పినప్పుడు హెచ్కేలు గ్రంథం అంటది, నేను చెప్పిన మాటలన్నీ కూడా ఒక బుక్కులో రాసుకో. చదువుకున్న వాళ్ళు ఉంటారా? పర్వాలా. చదువుకున్న వాళ్ళు మాత్రం సార్ బుక్కులో రాసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న బిడ్డలు ఏం చేయాలంటే
బుక్ లో రాసుకుంటే అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే పనికి వస్తుంది. అందుకే నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు రాసుకున్న బుక్లు ఎక్కడ పడేను, ఈ బీరువా నిండా బుక్లే ఉంటాయి. ఈ బీరువా నిండా ఆ బుక్లే ఉంటాయి. హల్లెలూయా. అందుకు రాసుకోవాలి. రాసుకోకపోతే మనకి అది గుర్తు ఉండదు. అందుకు లైవ్ లో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా కానీ మీరు ఖచ్చితంగా మీరు అటు ఇటు తిరగద్దు. ఇంకా లైవ్ లోకి వచ్చిన తర్వాత అటు ఇటు తిరిగి వాళ్ళని ఎవరంటారంటే సాతాన్ అంటారు. అటు ఇటు తిరిగి వాళ్ళు ఏమంటారు సార్? ఎందుకంటే ఏ గ్రంథం అంటది సాతాను నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఇదిగో నేను భూలోకం అంతా నేను తిరుగుతున్నాను అంటారు. అంటే నువ్వు వాక్యం వినకుండా నువ్వు మధ్యలో ఏదో వచ్చి టైం పాస్ అన్నాడు అని ఎవరు చూడమని చెప్తారు లైవ్. కానీ లైవ్ చూస్తాను నీవు ఆది నుంచి చివరి వరకు నువ్వు వింటేనే దానిలో సారాంశం తెలుసు తప్ప ఏదో నువ్వు స్క్రిప్పింగ్ చేసుకుంటావు ప్రయోజనం ఏమీ లేదు. ఈ లైవ్ లోకి వచ్చావంటే ఎవరో నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఎవరో నేను రమ్మల్లా దేవుడే ఆదివారం 3వ ఆదివారం తైలాభిషేకంలో నిన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు మొదట ఆదివారం చెప్పిన మాట ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ కుటుంబాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంటే కొర్నేలుని మన మధ్యలో పెట్టాడు. ఎవరు పెట్టాడు? కొర్నేలు భక్తిపడని, తర్వాత బహుధర్మాలు చేసేవాడని, ప్రార్థన చేసేవాడని, తర్వాత కుటుంబంగా ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మందిరంలో ఉండేవారని చెప్పాను. హల్లెలూయా. రెండో రోజున ఈ 2025 సంవత్సరంలో దేవుడు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడని 2వ ఆదివారం చెప్పాను. ఎలా ఉండాలని కోరుకున్నాడంటే నీ పాత హృదయంతో ఉండకూడదు, రాతి గుళ్ళని హృదయంతో ఉండకూడదు, నూతనమైన హృదయంతో ఉండాలి అని చెప్పాడు 2వ ఆదివారం. అని ఎవరిని చెప్పాడంటే దావీదుని మన మధ్యలో పెట్టాడు. దావీదు అంతకుముందు తన బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాత హృదయం కాకుండా నూతన హృదయం శుద్ధ హృదయం కలగజేయమన్నట్టు ఆ విధంగా దేవుడు కార్యం చేశాడు. సౌండ్ తగ్గించాము. బ్యాక్గ్రౌండ్. హల్లెలూయా. చూసుకోవాలి. హల్లెలూయా అని ఎజెకియెల్ 36:26 ప్రకారం దేవుడు చెప్పి దేవుడు ఆ విధంగా ఇంకా నా యందు దేవుడే జీవిస్తున్నాడు తప్ప ఇంకా నేను ఈ లోకమందు జీవించడానికి పోవాలన్నట్టు ఆ రోజు మనం తీర్మానం చేసుకున్నాం. ఆమేన్. ఈ 3వ ఆదివారం 2025 సంవత్సరంలో దేవుడు నీవు దేవుడి విషయంలో ఏమి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ 3వ ఆదివారం తైలాభిషేక ఆరాధనలో దేవుడు నీవు దేవుడి విషయంలో ఏమి కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఆమేన్. ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే 1 సమూయేలు గ్రంథము 12:24 ఇది కలిగి ఉంటే నీకు ఏమొస్తుందో దేవుడు చివరిలో చెప్తాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అవి మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2025లో 3వ ఆదివారం దేవుడు చెప్తున్నది నీ దగ్గర నుంచి దేవుడు దేవుని విషయంలో ఏమి కలిగి ఉండాలని కోరుకున్నాడంటే పూర్వము దేవుడు ఏదైతే నీకు మేలులు చేశాడో. ఆమేన్. 2025 సంవత్సరము 18వ తారీఖు 19వ తారీఖు ఉదయం 9:30 గంటల వరకు దేవుడు నీకు ఏ విషయాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు నీ విషయంలో ఏవేవైతే దేవుడు చేశాడో అవి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. అందుకు ఉదయకాలం లేచిన తర్వాత నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రభా ఇదిగో గడిచిన 2025 సంవత్సరంలో నా జీవితం ఎంతో భయంకరంగా ఉండేది, నా జీవితం ఎంతో పాపములో మునిగిపోయేది, నా జీవితం అంతా లోకానుసారంగా జీవించేవాడిని. ఈ విధంగా నేను బ్రతుకుతున్నప్పుడయ్యా నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచి ఘోర పాపిని నీకు దూరంగా పారిపోతున్న నన్ను నీ రక్షణ నుంచి నన్ను కాపాడి నీ ప్రభువులో పాల్గొనడానికి నీ సన్నిధిలో కూర్చోవడానికి నాకు ఇరువిలిచ్చిన జీవితం ఇచ్చేవయ్యా. ఇదిగా నేను మొదటగా నువ్వేం చెప్పాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పాలా.
హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నేను ఒక సబ్జెక్ట్ పరంగా మీకు నేను చెప్పుకుంటాను వస్తున్నాను. ఈ 2025 నువ్వు పాత జీవితంలో జీవించడానికి వీలు లేదు. 2020 భక్తి లేకుండా జీవిస్తే మొదటగా నేను అందుకే చెప్పా, ఈ సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిగా ఉండాలా. వచ్చిన మందిరంలో నువ్వు స్థిరపడిపోవాలా. కోతిలాగా అక్కడో గంత ఇక్కడో గంత వేయద్దు అని భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. సేవకులు యందు భయభక్తులు కలిగి ఉండాలా. తల్లిదండ్రులకి సన్మానించాలా. తల్లిదండ్రులని మనము భయముతో ఉండాలా అని నేను మొదటగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆమేన్. రెండోదిగా దేవుడు చెప్పాడు, పాతరు అంటే గడ్డి గుండు రాత్రి హృదయాలాగా దేవుడు అంటే అయిష్టమున్న నీ హృదయాన్ని మారిన తర్వాత మరలా అదే హృదయంగా మారకుండా నూతన హృదయంతో నువ్వు మందిరంలోనికి వచ్చి నీవు పొందిన దాన్ని సాక్ష్యంగా పంచుకోవాలని చెప్పా. మూడోది ఏం చెప్పాడంటే, ఈ రోజు దేవుడు ఏం చెప్పాడు 2020 సంవత్సరం మూడో వారం ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏదైతే నీకు మేలులు చేశాడో, ఏదైతే నీ జీవితానికి ఏదైతే అద్భుతాలు చేశాడో దానికి నువ్వు ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే కృతజ్ఞత కలిగి ఉండాలా. చూడండి, చాలా మంది నేను సేవకులను చూస్తున్నాను, చాలా మంది విశ్వాసులను చూస్తున్నాను. ఒకప్పుడు తింటాకి తిండి లేనప్పుడు, ఒకప్పుడు మందిరము లేనప్పుడు, ఒకప్పుడు ఎవరు విశ్వాసం లేనప్పుడు, ఆ సమయంలో దేవుడు మహాకృపను బట్టి ఎవరో ఒక వ్యక్తిని మధ్యలోనికి తీసుకొచ్చి నీకు సహాయము చేసి నిన్ను నిలబెట్టి నిన్ను ఒక వ్యక్తిగా ఒక సేవకుడిగా అందరి ముందు బయలుపరిచి అన్ని విషయాల్లో నీకు సహకరిస్తూ, ప్రార్థన విషయంలో సహకరిస్తూ, ఒకవేళ దేవుని విషయంలో ఒకవేళ ధనబలంగా సాయం చేయకపోయినా నీ విషయంలో నీకు బలపరుస్తూ వస్తూ, ఒకవేళ ఆ విషయంలో అన్ని వచ్చిన తర్వాత నీవు ఇంకా ఆ దైవజనుని కానీ ఆ వ్యక్తిని కానీ ఆ విశ్వాసం కానీ నువ్వు మర్చిపోతున్నావు అంటే నీవు కృతజ్ఞత లేనోడువు. ఎవరు? కృతజ్ఞత లేనోడు. ఈ వాక్యాన్ని నేను ఎప్పుడు వచ్చిందంటే నేను ఆల్రెడీ అన్నవరం వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ వ్యక్తిని బట్టో ఎవరిని బట్టో ఈ వాక్యం చెప్పట్లా. దేవుడు ఇదిగో శాంసన్ జోషువా, ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది, ఒకప్పుడు నీ జీవితము ఎందుకు విలువలేని జీవితము, ఒకప్పుడు పాపము జీవితము, ఇదిగో నేను అంచెలంచెలుగా నేను హెచ్చించాను. ఈ పాటి వాడనను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. మనం ఏ పాట వాళ్ళం? మనం ఎటువంటి వాళ్ళమంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవులు లాంటి వాళ్ళం, ఒక నీటి బుడగ లాంటి వాళ్ళం. మన వాళ్ళ దగ్గర మనకి విలువ లేని వాళ్ళం. కానీ దేవుడు మహాకృపను బట్టి ఆయన రక్తంలో కడగబడి ఈ రోజున అనేక మందికి మనం దీవెనకరంగా మార్చబడిన నీవు నేను ఎలాగ ఉండాలంటే ఎప్పుడు కాడ ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే దేవుడి దగ్గర మేలులు పొంది, దేవుడి దగ్గర స్వస్థతలు పొంది, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పొంది ఆ మందిరానికి వెళ్ళి చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పినప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనుడు యేసు నామములో ప్రార్థించగా స్వస్థత జరిగి ఈరోజు సజీవుడిగా ఉన్న నీవు మందిరానికి రాకుండా పనులకి వెళ్ళిపోతున్నావు. అలాగే తిండికి తిండి లేని నీకు ఈరోజు మంచి ఇల్లునిచ్చి 3 పూటల ఆహారం ఇచ్చిన నీవు, అందుకే బైబిల్ ఉంటది, ఎక్కువ నాకు ఇవ్వద్దే అంటాడు దావీదు. ఎక్కువైపోతే ఎక్కేసమైపోయి నీవు కావడం అడుగుతానేమో, నాకు ఎంత కావాలో అంత ఇవ్వని దావీదు అంటాడు.
ఈ రోజు చాలా మందిలో కూడా దేవుడు అత్యధిక ఆశించడం వల్ల వాళ్ళకి ఎక్కేస్తమైపోయి మందిరాన్ని విడిచిపెట్టి ఈ లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సేవకులు కూడా ఒకప్పుడు సైకిల్ మీద ప్రారంభించినప్పుడు సేవకుడు ఈ రోజు కారులో తిరుగుతున్న సేవకుడు ఈ రోజు ఆత్మ భారం లేకుండా డబ్బు 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 అని డబ్బు మీద సచివులు సేవకులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఒక సేవకుడికి ఎవరైనా సాయం చేసి ఏమీ లేని స్థితిలో ఎవరు అందరూ కూడా తను నమ్మిన సేవకుడే తన్నితే వెళ్ళి ఎక్కడో పడితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి ఆ సేవకుడు తన్నితే వెళ్ళి ఎక్కడో మూలపడి ఇరువు లేకుండా బ్రతుకున్న సేవకుడికి ఏదో సేవకుడికి వెళ్ళి సాయం చేస్తే ఆ సేవకుడు ఈ రోజు సేవకుడు మందిరం కట్టుకొని మంచి ఒకవేళ 10 ఆత్మలు వస్తుంటే నీవెవడు అన్న సేవకులు కూడా ఉన్నారు ఈ రోజు. అంటే ఆ మొదటి జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, మర్చిపోయారు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తనకి ఏదైతే ఇచ్చాడో అది మర్చిపోలేదు. చూడండి, ఆదికాండము 32 అధ్యాయము 10-11 వచనాలు. ఆదికాండము 32 అధ్యాయము 10-11 వచనాలు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడును. ఆదికాండము 32 అధ్యాయము 10 వచనం 11 వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితిని. హల్లెలూయా. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడంటే యాకోబు మాట్లాడుతున్నాడు. అయ్యా, నా సేవకుడైనా ఏమన్నాడు, నా సేవకునికి చేసిన నీవు నా సేవకుడు కాదు, నీవు నాలేదు, నీవు నీ సేవకునికి. అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక్క అక్షరం పోయిందంటే మొత్తం సబ్జెక్ట్ పోదు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తము సత్యములకును అపాత్రుడును అన్నాడు. ఎవరు? యాకోబు. ఎందుకంటే యాకోబు అనగా మోసగాడు. యాకోబు ఏసావును మోసం చేసి తన ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏసేవు తన అన్నను చంపేయాలని ఒక గుంపుతో వస్తున్నప్పుడు అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్తమును సత్యములకును అపాత్రును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసేవు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అంటే యాకోబు వెళ్ళిపోతే 2 దశలు చదువుకుంటే యాకోబు వెళ్ళిపోతున్నా ఉన్నాడు. ఎక్కడికి? లాబాను దగ్గరికి, మామగారి దగ్గరికి అమ్మ పంపించేసింది. పంపించేసినప్పుడు అలా ఆయన చేతులు ఏముందంటే ఒక కర్ర మాత్రమే ఉంది. ఏముంది? ఒక్క కర్రతోనే వెళ్ళాడు. ఒక్క కర్రతో వెళ్ళిన వ్యక్తి రాహేలును తర్వాత లే అని చేసుకున్న తర్వాత 2 గుంపులుగా అయ్యి అక్కడ ఏం చేశాడంటే రెండింతల ఆశీర్వాదంతో మరలా తిరిగి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 2 ఆశీర్వాదంతో తిరిగి వస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా, నేను ఒట్టి కర్రతో నేను వచ్చాను అంటే తన పాత జీవితాన్ని మర్చిపో. అంటే అందుకే ఎందుకు ఈ రోజు దేవుడి వాక్యం ఇచ్చాడంటే ఎప్పుడు కూడా నీ పాత జీవితాన్ని మర్చిపోవద్దు. ఒకప్పుడు తిండికి లేని జీవితాన్ని మర్చిపోవద్దు. ఒకప్పుడు సంఘం లేనప్పుడు ఒంటరిగా ఏడిచిన సేవకుడు ఆ స్థితిని మర్చిపోవద్దు. నీకు ఎవరు సాయం చేశారు వాళ్ళని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నాకు ఎప్పుడు కూడా అనుకుంటా, మనము సహాయం చేస్తే మర్చిపో, మనం త్యాగం చేస్తే మర్చిపోండి. కానీ నీకు ఎవరైనా సరే ఎక్కడికి నిలబడి మంచిగా ఇచ్చిన ఆ సహాయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఆ సహాయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నేను ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాను ఈ రోజు. విశ్వాసులను చూస్తున్నాను, సేవకులను చూస్తున్నాను, లోకాన్ని కూడా చూస్తున్నాను. ఈ లోక ప్రజలు ఎలాంటి వారంటే అవసరానికి వాడుకొని నిన్ను దూరపరిచేవాళ్ళు.
అవసరానికి నీ దగ్గర ధనం ఉంటే అయ్యా ఇస్తాను అని చెప్పి ఇచ్చిన తర్వాత నువ్వెవడమని ఎదురు తిరిగే లోకం ఈ లోకము. సేవకులైతే అయ్యా ఇదిగో నాకు ఇది లేదు అది లేదు, ఇదిగో నువ్వు నాకు తోడుంటే నా సేవ పెరిగిదని పెరిగిన తర్వాత తన్ని బయటికి పంపించే ఎంతమంది సేవకులు ఈరోజు లేరా? ఈ సేవకుడే నాకు ముఖ్యము, ఈయనుంటే బాగుంటది అనుకున్న వాళ్ళు ఈ రోజున నేనే కట్టుకున్నాను నేనే చేసుకున్నానని అనేమని సేవకులు చాలా మంది చేసిన మేలులు మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ యాకోబు చేసిన మేలులు మర్చిపోలా, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలా. మనం ఎంత హెచ్చించే స్థానంలోనికి మేము వెళ్ళినా మనం ఎవరు మర్చిపోకూడదంటే మన పాత జీవితాన్ని మర్చిపోకూడదు. నేను ఇప్పుడు కూడా నాకు గుండె నొప్పి వచ్చినప్పుడు నా భార్య నా పక్కన లేదు, నా భార్య నా పక్కన లేదు, నా తల్లిదండ్రులు నా పక్కన లేరు, నా మామలు నా పక్కన లేరు. నా పక్కన ఎవరున్నారంటే నా ఇంటి వంటరమ్మ ఉన్నారు, మేరీ గారు. బయట వస్తున్న వాళ్ళు సాయం అడిగాను కానీ వారు ఎవరు కూడా నాకు సాయం చేయలేదు. కానీ మేరమ్మ గారు అని దగ్గర ఎక్కడికి వస్తామది పక్కనది దుర్గాపురం ఉంటారమ్మ. గణవరం ఎయిర్పోర్ట్ దగ్గరే ఉండేవాళ్ళు మేము. దుర్గాపురం ఉంటుంది మేరమ్మ గారు. ఆమెను ఇప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆమె నా పక్క నుండి హాస్పిటల్ తీసుకెళ్ళింది. నా బండి మీద నుండి వెనక నుండి స్తోత్రాలు చెప్పింది. కాబట్టి 5 కిలోమీటర్లు నాకు గుండె నొప్పి వచ్చినా కానీ, నా గుండె భయంకరమైన నొప్పి వస్తున్నా కానీ ఎలా తోలే నాకు తెలియదు, ఎలా వెళ్ళిందో పెరిగిన హాస్పిటల్కి తెలియదు. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళింది ఎవరి ద్వారా అంటే మేరమ్మ గారి స్తుతుల ద్వారానే. ఈరోజు ఇంత సేవ ఎంత ఎత్తు ఎదిగినా, ఈరోజు రాష్ట్రాలకి వెళ్ళినా కానీ నేను మర్చిపోనంటే ఈ రోజు ఆమె లేకపోతే నేను ఈరోజు భూమి మీద ఉండేవాడిని కాదు. అందుకు మనము చేస్తే ఎంత సాయం చేసినా మర్చిపోండి, కానీ మనకి ఎవరైనా సాయం చేస్తే సత్యంత వరకు మరవద్దు. హల్లెలూయా. నువ్వు చేసిన సహాయానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నేను కొంతమంది సేవ దగ్గర ఇదే మాట నేను ఒకసారి విన్నాను, అయ్యా నేనేమి చేయలేదు, నో ప్రాబ్లం, మీకు గుర్తుండే మంచిది, గుర్తుండే మంచిది, గుర్తు లేకపోతే మరీ మంచిది. నీవు కాదు నాకు ఇచ్చేది ప్రతిఫలం, నేను చేసేనో లేదో పరలోకంలోనే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సేవ అనగా పని, దేవుని పని ఏదైనా ఎవరు వచ్చినా ఎవరో రాకపోయినా ఆగదు. దేవుడి చిత్తం ఉంటే పొద్దునదే పెట్టా, మన ఆలోచనలు అనేకం ఉంటాయి కానీ, నరుల ఆలోచనలు అనేకం ఉంటాయి కానీ యెహోవా తీర్మానమే స్థిరమవుతుంది. మనం ఏదేదో చేయాలనుకుంటాం, మనం ఏదేదో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలనుకుంటాం, ఇది కట్టాలి అది కట్టాలనుకుంటాం. అది మన ఆలోచన కానీ లాస్ట్కి యెహోవా ఏదైతే చేశాడో అదే స్థిరమవుతుంది. ఆమేన్. అందుకే ఇక్కడ చూడండి, యాకోబు తన ఒంటరికి వెళ్ళి ఒట్టి కథ వెళ్ళిన స్థితిని మర్చిపోయాడంటే మర్చిపోయాడా? మర్చిపోలే. అందుకు మనము ఎప్పుడు ఇక్కడ యాకోబుని ఎంత చేశాడంట? ఎంత చేశాడు? ఒట్టి కథ వెళ్ళిన వ్యక్తిని ఎలా చేశాడు? 2 గుంపులుగా చేశాడంట. ఏట్లో అన్ని జంతువులో 2 గుంపులు కంటే అంత ఆశీర్వదించాడు. తర్వాత అంత దీవునిచ్చాడు. అందుకే నీవు నేను కృతజ్ఞత కలిగి ఉంటే మనకి ఏమొస్తుందంటే దీవెన వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకు దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం పెట్టుకోవాలంటే కృతజ్ఞత కూడి ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలా మంది మేలు చేసిన ఆ కూడిక అనేది పెట్టుకోరు. అది పెట్టుకోకపోతే మరొక కార్యం జరగాలంటే కొంచెం సమయం పడుతుంది. కొంచెం సమయము ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు? నువ్వు ఎవరికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే నీకు మేలు చేసిన దేవుడిని నువ్వు గణపరచలేదు కాబట్టి. హల్లెలూయా. నేను అందుకు ఒకే ఒక మాట చెప్పాలని ఆశపడ్డా. యాకోబుని చూసాను, నిజమే ప్రభా, నా జీవితం అలాంటిదే కదా నాయన. హైదరాబాద్ జీవితంలో నా జీవితం ఏమైపోయిందయ్యా? అందరి ముందు హేళన పడింది. అనేక అప్పులతో నీ ప్రార్థనకు వచ్చా. ఈ రోజున కొన్ని 10ల సంఖ్యలో పంచడానికి దేవుడు నిశ్చయించామయ్యా. ఒకప్పుడు నాకే లేక ఆ వడ్డీలు కట్టలేకపోయిన వాడిని ఈరోజు అనేక మందికి బ్లాంకెట్స్, బియ్యము,
ఇవన్నీ పంచుతాను అనాథాశ్రం కట్టాలని ఆశ కలిగించిన దేవానికి వందనాలని రాత్రికాలం సమయంలో బిడ్డలందరినీ దొరికిన తర్వాత నాకు నేను నేర్చుకున్నాను. ఎందుకు? ఒకప్పుడు సరైన స్థితి లేదు, ఒకప్పుడు సరైన ఒక వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా ఇచ్చే చేతులు కూడా దేవుని మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సేవకులకి నూతన వస్త్రాలు, సౌండ్ సిస్టమ్స్, రైస్, వస్త్రాలు, కొంత ధనము, కొన్ని చోట్ల 3 వీలర్ సైకిల్స్, కొన్ని చోట్ల కొలత లేని ఆహారాన్ని నేను ఇవ్వగలుగుతున్నానంటే అది నాది కాదు, అది నాది కాదు, దేవుడిచ్చిన కృప అది. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, మనము ఈ 2005 సంవత్సరంలో మొదటగా నీ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాను. రెండోదిగా నూతన హృదయం, మూడోదిగా కృతజ్ఞత కలిగి ఉండాలా. హెచ్చించబడిన తర్వాత దేవుని మర్చిపోకూడదు, రోగం తగ్గిపోయిన తర్వాత దేవుని మర్చిపోకూడదు, ఆస్తులు వచ్చిన తర్వాత దేవుని మర్చిపోకూడదు, నీ సేవ పెరిగిన తర్వాత దేవుని మర్చిపోకూడదు, నువ్వు మందిరం కట్టిన తర్వాత నీకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. చాలా 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 దేవుడు దుఃఖపడతాడు. ఖచ్చితంగా దేవుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోతే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా బాధపడతాడు. అందుకు మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మాట నేను ముగిస్తాను ఇంకొక 10 నిమిషాలు. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. సార్ అర్థమైందా? అర్థమైందా? ప్రతి విషయమందు మనం ఏమి చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. నువ్వు మంచం మీద నుంచి నువ్వు లేస్తున్న మొదటి గడియే నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకో తెలుసా? అనేక మంది హాస్పిటల్లో మంచం మీద పడుకున్న వాళ్ళు, మంచం మీద చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ మంచి ఆరోగ్యం ఉందని మంచం మీద పడుకొని రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున్న లేకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. మనం ఈ 8 గంటల నుంచి 10 దాకా జరుగుతున్న ఈ ఆరాధన జరుగుతున్న ఇన్ని గంటలు కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సెకండ్కి ఒక వ్యక్తి చనిపోతాడు ప్రపంచంలో. ప్రతి నిమిషానికి 2-3 వ్యక్తులు చనిపోతారు. ప్రతి గంటకి 10 మంది వ్యక్తులు చనిపోతారని ఒక లిస్టు దైవజనుడు టైటస్బర్గ్ రాసిన బుక్ లో ఉంటుంది. అందుకు అలా మృతుల్లో నీకు కలవనీయకుండా సజీవులుగా నేను దేవుడిచ్చాడు కాబట్టి సజీవులుగా నీవు దేవుని స్తుతించే విధంగా మంచం మీద లేచిన వెంటనే యేసయ్యా నన్ను జీవం ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు ఏం చేయాలా? నేను ముద్దు పెట్టుకొని నీకు వందనాలు ప్రభు తాగాల. అంతే తప్ప చీపురు కట్టు, అట్టుగా కూరగట్టు, బియ్యం డబ్బాను ఎత్తుకొని వ్యక్తులుగా ఉండకూడదు. నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా జీవించో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎలా బ్రతికో నాకు తెలియదు. ఈ రోజు నుంచి మనం మారును కాక, అటువంటి వాళ్ళు ఉంటే మారు మనసు వచ్చును కాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అట్లాగా నువ్వు మొదట్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీ కొడుకు మారాడు, నీ భర్త మారాడు, నీ కుటుంబం మారింది. ఆ మారిన తర్వాత నువ్వు మర్చిపోయి ఈ రోజు ఏం పట్టుకున్నావు అంటే చీపురి గట్ట పట్టుకున్నావు, ఏది కూర గట్ట ఏది పొయ్యిను చూస్తున్నా తప్ప దేవుడి దగ్గర మోకరించి యేసయ్యని ఒక 5 నిమిషాలు కూడా దేవుడితో నువ్వు గడపట్లేదు. జాగ్రత్త. ఒక దేయం వెళ్ళిపోతే మరలా 7 దేయాలు 5 రోజులు ఖాళీ ఉందని మరలా వచ్చి నీ జీవితాన్ని మొదటికన్నా తర్వాత నాశనం చేసేస్తా. అందుకు ఏం చేయాలి సార్? ఉదయకాలం లేచినప్పుడు ఏం చేయాలి? మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఎలా చెల్లించాలంటే, అయ్యా ఇదిగో నీ కృపతో నన్ను తృప్తిపరచును, నీవే నా దేవుడువు, నీవే నా సహాయకుడు, ఈ సమతలముకు భూమిపై సమతల గల ఆత్మతో నన్ను నడిపించయ్యా. నేను ఎక్కడికి వెళ్ళాలో
అక్కడికి నన్ను నడిపించు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి నన్ను నడిపించక ప్రభు అని ప్రార్థన చేసుకుని పెట్టగా నేను అదే ప్రార్థించి మొట్టమొదటి లేచిన తర్వాత చేసే ప్రార్థన. ఈరోజు నేను ఎవరితో మాట్లాడాలో వారితో నేను మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదో వారితో నేను మాట్లాడవాలి. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలో అక్కడే వాక్యం చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, ప్రతి విషయం మనం ఏం చేయాలా? యాకోబు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. మొదటి సామెలు అన్నాడు, దేవుడే అన్నాడేమన్నాడు, మీరు పూర్వము జరిగిన వాటిని మీరు జ్ఞాపకము చేసుకొని ఆత్మతో సత్యముతో దేవుని. ఇందుకే మాట చెప్తున్నాను తెలుసా, నీకు మేలులు జరిగిన తర్వాత, నీకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, నీవు ఒకవేళ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఈరోజు పని ఉందని వెళ్ళిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు పని చేసిన జీతం 20,000 అయినా, 30,000 అయినా, 50,000 అయినా, 1,00,000 అయినా, 2 లక్షలైనా, 3 లక్షలైనా, నువ్వు హాస్పిటల్ నువ్వు అక్కడ జాబ్లోకి వెళ్ళినప్పుడే ఒకవేళ నీ గుండు ఆగిపోతే నువ్వు చేసిన జీతం ఎవరు తింటారు? ఒకసారి నేను పరిశ్రమ చేసుకో. అందుకు దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తన 103 అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఆమేన్. ఏం చేయాలా? ఒకవేళ నీ ఏదో సేవకుడు దానికి సహాయం అందిందా, దాన్ని అన్నట్టు మర్చిపోకు. ఒకవేళ దేవుడి నుంచి సహాయం వచ్చిందా, నువ్వు అన్నట్టు మర్చిపోకు. ఒక విశ్వాసం నుంచి ఒకవేళ నీకు ఏదైనా సహాయం చేశారా, వాళ్ళని అన్నిటినీ మేము ఎందుకు మిమ్మల్ని అందరి కూడా మర్చిపోమంటే, మీరు మాకు ఇచ్చిన దేవుడి బిడ్డలు. ఆమేన్. మీరెక్కడో మేమెక్కడో, మీరెవరో మేమెవరము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకు శుక్రవారానికి ఇక్కడ పడిపోతామంటే, ఆదివారం ఎందుకు మీతో మేము ఉంటామంటే, మీరు దేవుడు ఇచ్చిన బిడ్డలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఎక్కడికి వెళ్ళినా చూడండి, మరి శుక్రవారం ఎక్కడో ఉన్నా కానీ మీ దగ్గరికి అంత స్పీడ్గా అంత పరిగెత్తుకుంటూ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మీరు దేవుడు ఇచ్చిన బిడ్డలు. ఆమేన్. ఎందుకు? ఆయన చేసిన కార్యం అది. హల్లెలూయా. నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, నేను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు, దేవుడు నడిపిస్తేనే ముందుగా వచ్చేసి ఉన్నారు మీరు. హల్లెలూయా. అటువంటి బిడ్డల దగ్గర మేము ఎన్నడగా మేము మరవకూడదు. హల్లెలూయా. అందుకు అలా ఉంటే మనం ఆయన చేసిన ఉపకారాలు కనుక మనం మరవకుంటే, చూడండి 1-3 వచనాలు. 1వ వచనం 3వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నువ్వు అలాగ చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే 3వ వచనం, ఆయన ఏ దోషములన్నిటిని క్షమించారు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. నీవు కృతజ్ఞత దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారం మరవకుండా ఉంటే, ఆయన నేను ఏం చేస్తానంటే, నీ దోషములన్నిటి ఇప్పటి వరకు నువ్వు తెలుసో తెలియకో ఒకవేళ పాపంలో పడిపోతూ, తాగులు పడుతూ, ఇక ఒక ధూమపానంలో పడిపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తాను? క్షమించేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. ఆమేన్. అదే మాట అన్నాడు. ఈ మాట చదివినప్పుడు, ప్రభువా కృతజ్ఞత స్తుతులు చెల్లించడం వల్ల, నువ్వు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మా దోషములని క్షమించేస్తావా? యాకోబుని క్షమించేశాడు. దొంగగా ఉన్న యాకోబుని, మోసగాడుగా ఉన్న యాకోబుని దేవుడు ఏం చేసి క్షమించి ఆశీర్వదించి, యాకోబు తండ్రి అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మోసగాడు యాకోబు, కానీ ఎవరు దేవుడు అన్నాడు? యాకోబు దేవుడు. హల్లెలూయా. మన మోసగాళ్ళమైన, మన దుర్మార్గులమైన, మన పాపాత్ములైన, ఈ లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తులైనా నీవు నేను గనక ఆయన చేసిన ఉపకారం మరవకుండా ఆయనకి గనక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే, మన ప్రతి దోషాలన్నిటికి క్షమించి దేశం యొక్క ఉన్నత స్థానం నిమిషం. ఎందుకో తెలుసా? అదే నేను సాక్షి, నేనే ఒక సాక్షి. దానికి ఒకప్పుడు పాపిని,
ఒకప్పుడు ఈ లోకానుసారం జీవించిన వ్యక్తిని, అటువంటి వ్యక్తిని ఈ రోజున క్షమించడానికి కారణం ఏంటంటే నా భార్య నా భర్తను క్షమించమని ఆయన నా చేసిన కార్యాలను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది కాబట్టి నా దేవుడు ఎక్కడికి వెళ్ళినని ఊరేగిస్తూ అనేక ఆత్మను రక్షించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా అలా చేస్తే రెండోది ఏం జరుగుతుందంటే నీ సంకటములన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? కుదురుస్తాడు. అది రోగమా, అప్పుల సమస్య, వ్యాధి సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే సేవకుడితో ప్రాబ్లమ్సా, నీకు ఒకరి సేవకుడు నిన్ను ఒకవేళ నిన్ను అవమానపరుస్తున్నాడా, లేకపోతే సేవకుడిని నిందిస్తున్నాడా, నువ్వు చేసే సేవ ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే ఆ సంకటములన్నింటినీ కూడా దేవుడు కుదిర్చేస్తాడంట. హల్లెలూయా. అంతేకాకుండా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షరాజ యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారములను మనం మరవకుండా కనుక ఉండితే ఇప్పుడు చేసిన మేలులన్నీ కూడా నీకు ఇస్తాడు. ఏమేమి ఇస్తాడు? ఒకటి, నీ దోషములన్నిటినీ చెప్పాలి సార్, నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. రెండోది, నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడు. సమాధిలోనికి నీ ప్రాణం వెళ్ళిపోతుందని చేసి నీ మరణమైన ప్రాణాన్ని లాజర్ లేపినట్టు మళ్ళా లేపుతాడు. నాలుగోది, కరుణా కటాక్షములను నీకు ఉంచుతాడు. ఐదోది, నీకు కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ఆరోదిగా పక్షిరాజు యవ్వనాన్ని ఇస్తాడు. తర్వాత నీ యవ్వనము కొత్తదవుతుంది అంటాడు. ఏడోదిగా మేలులతో మనందరి హృదయం తృప్తిపరుస్తాడు. లేచి నిలబడదాం. ఎత్తబడి వాక్యం దైవజనులు ప్రార్థన నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. అందరం కూడా ఒకవేళ ఆయన చేసిన మేలులు మర్చిపోయి, సేవకుడా, విశ్వాసి, వేరెవరి అని ఎక్కడ చూస్తున్నా, ఆయన చేసిన మేలు మర్చిపోయి ఒకవేళ ఈ రోజు శాపంలో పడిపోయిన ఉంటే గనక, అయ్యా ఇదిగో యాకోబు మర్చిపోలేదు, దావీదు మర్చిపోలేదు, నేను మర్చిపోలేని ఒక తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచి. పరిశుద్ధాత్మదేవా, నీకే వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా తండ్రి, ఇదిగో నా ప్రభా, ఇప్పటి వరకు నా ప్రభా నీ సేవకుని ముఖాంతరంలో నుంచి నా ప్రభా మాతో సూటిగా తేటగానో మాట్లాడేవు నా ప్రభా. నాయన పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నా ప్రభా నేను చేసిన ఉపకారములను దేనిని మరవకమంటున్నావు ప్రభా. నాయన అయా నాయన మాకు చేసిన ఉపకారాలను నా ప్రభా. నాయన అయా మేము మర్చిపోయి క్షమించను నా ప్రభా. నాయన అయా తండ్రి, నువ్వు చేసిన ఉపకారములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నా ప్రభా నీ చిత్తం అంటున్నావు నా ప్రభా. నాయన అయా నీ చిత్తాన్ని మేము తెలుసుకొని నా ప్రభా. నాయన అయా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన ప్రభా, కృతజ్ఞత కలిగి జీవించడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. అయా ఇదిగో నా ప్రభా, నేను గడిచిన సంవత్సరంలో గడిచిన కాలంలో చేస్తావు నా ప్రభా. నైనా అయా విడిపించావు నా ప్రభా. నైనా ప్రాణాపాయాల నుంచి విడిపించావు నా ప్రభా. నైనా ఒంటరిగా ఉంటున్నప్పుడు నా ప్రభా. నైనా తోడుని నడిపించావు నా ప్రభా. నైనా అయా తండ్రి, ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించావు నా ప్రభా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించావు నా ప్రభా, అనారోగ్య సమస్యల నుంచి విడిపించావు నా ప్రభా, అప్పుల బాధల నుంచి విడిపించావు నా ప్రభా, తినడానికి ఆహారం లేనప్పుడు నా ప్రభా నీ మేలుతో తృప్తిపరిచావు నా ప్రభా. నైనా అయా నువ్వు ఎన్నో కార్యాలు మా కొరకు చేస్తావు నా ప్రభా. నైనా అయా తండ్రి, ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తావు నా ప్రభా. నైనా అయా ఇదిగో నా ప్రభా. నైనా ఎన్నిక లేని వారిని ఎన్నికలుగా కలగవానిగా చేస్తావు నా ప్రభా. నైనా అయా తండ్రి, ఇదిగో నా ప్రభా. నైనా ఘనత లేని వారికి ఘనత వచ్చే విధంగా చేస్తావు నా ప్రభా. ఏడ్చిన చోటిని నవ్వు పుట్టించావు నా ప్రభా, కన్నీటిని నాట్యంగా మార్చావు నా ప్రభా. అయా నాయన ఇంత చేస్తున్నా కదా ప్రభా. అయ్యా ఒకవేళ నీకు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నట్లయితే నా ప్రభా, అయా దయతో క్షమించు నా ప్రభా. నైనా అయా ఇదిగో నా ప్రభా. నైనా ఈ క్షణం నుంచి నీ కృతజ్ఞత కలిగి జీవిస్తాను ప్రభా. నైనా అయా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. నైనా అయా నీ కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తాను ప్రభా. నైనా మా దోషములన్నిటినీ కడుగుతానంటున్నావు నా ప్రభా, మా సంకటములన్నిటినీ తీరుస్తానంటున్నావు ప్రభా, మా యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనం వల్లే మారుస్తానంటున్నావు ప్రభా, వేరులతో తృప్తి
తృప్తిపరుస్తారంటున్నావు నా ప్రభానైనా. అయా తండ్రి నీకు వందనాలు ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా, అయా క్షమించండి నా ప్రభానైనా. అయా తండ్రి ఇదిగో నా ప్రభానైనా, మేలు చేసిన వారు మర్చిపోతే నా ప్రభ దగ్గర క్షమించండి నా ప్రభా. అటువంటి మనస్తత్వాన్ని తీసివేయండి నా ప్రభానైనా. అయా తండ్రి ఇదిగో నా ప్రభ మరి యాకోబు నా ప్రభానైనా, అయా ఒట్టిగా నా ప్రభానైనా ఇంటి నుండి వెళ్ళినా కన్నా ప్రభానైనా, అయా మరలా తిరిగి నన్ను ఆశీర్వదించావు నా ప్రభా. అయా యాకోబు మోసగాడి తండ్రి ఇంటి విడిచినప్పుడు నా ప్రభా ఇశ్రాయేలుగా మార్చి తండ్రి ఇంటికి చేర్చావు నా ప్రభా. అయా తండ్రి మరి యాకోబు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు నా ప్రభా. అయా విధంగా మీ కృతజ్ఞత కలిగి ఉండడానికి నీ కృపను దయచేయలేసయ్యా. పరిశుద్ధాత్మదేవా, అయా తండ్రి మన ప్రభానైనా ఇప్పటి వరకు నా ప్రభ మాకు మేలు చేసిన వారికి నా ప్రభానైనా, అయా తండ్రి మేము మర్చిపోయింటు నా ప్రభా, ఆ విషయంలో కూడా క్షమించండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు చేస్తాయా. ఈ క్షణం నుంచి నా ప్రభానైనా నీ నామాన్ని ఘనపరుస్తున్నా ప్రభా. నువ్వు చేసిన మేలు నా ప్రభా సాక్షి రూపంలో అనేక మందికి చెప్పుతున్నా ప్రభా. అనేక మంది నా ప్రభని సన్నిధికి నడిపించడానికి నీ కృపను దయచేయనిస్తాయా. అయా తండ్రి నా ప్రభా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభ మరి దీపం వెలిగించిన ప్రభా, అయా మంచం కింద పెడతా వెలిగి ఎవరికి కనపడదు కన్నా ప్రభా, దీపస్తంభం మీద పెడతా వెలుగు అందరికీ కనపడుతుందా ప్రభా. అదే విధంగా నా ప్రభానైనా నువ్వు నా జీవితాన్ని ఎన్నో సార్లు వెలిగించావు నా ప్రభా. అయా కానీ నేను తీసుకెళ్తాను మంచం కింద పెడుతున్నాను నా ప్రభా. అయా నన్ను క్షమించిన ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభానైనా నువ్వు నా జీవితంలో చేసిన మేలు నా ప్రభానైనా దీపస్తంభం పైన పెట్టినట్లు నా ప్రభా సాక్షి రూపంలో అనేక మందికి పంచడానికి నా ప్రభా, అనేక మంది నేను తెలుసుకునేలాగా నా ప్రభానైనా, అనేక మంది రక్షణలకు నడిచేలాగా నా ప్రభానైనా, అనేక మంది నీ సన్నిధికి వచ్చేలాగా నా ప్రభానైనా. అయా దాన్ని నీ మేలులైన ప్రభా, నువ్వు చేసిన ఘనమైన కార్యములు నా ప్రభా, నువ్వు చేసిన సూచక్రియలు నా ప్రభా, నువ్వు చేసిన నా జీవితంలో చేసిన అద్భుతాలు నా ప్రభానైనా అనేక మందికి నేను చెప్తాను నా ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఆయన సన్నిధిలో ఒప్పుకోలు చేసుకుందాము. అవును ప్రభానైనా నేను చేసిన కార్యాలు నా ప్రభానైనా, అయా దాన్ని సాక్ష్యం రూపంలో అనేక మందికి నేను చెప్తాను నా ప్రభా, అనేక మందిని సన్నిధికి నడిపిస్తాను నా ప్రభా. ఇదిగో నా ప్రభా నీకు సేవకులకు కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయా నీకే వందనాలు నా ప్రభా. ఇదిగో నా ప్రభానైనా బిడ్డలు చేసుకున్న ప్రభానైనా తండ్రి ప్రభ నీ సన్నిధిలో చేసుకున్న ఒప్పుకోలు నా ప్రభానైనా ఎన్నడూ మీరిపోకుండా నా ప్రభానైనా. అయా తండ్రి నా ప్రభా నీకు అయా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభా. ఎల్లప్పుడూ నీకు నమ్మకంగా ఉండడానికి బిడ్డకు నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవా విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి నా ప్రభా. ఎంతమంది అయితే వాక్యం విని ఉన్నారు నా ప్రభానైనా, మరి ఇక్కడ వింటున్న వారు లైవ్ లో వింటున్న వారు నా ప్రభానైనా, అయ్యా మైక్ ద్వారా వింటున్న వారు నా ప్రభానైనా ఎంతమంది హృదయాల్లోకి అయితే వాక్కు వెళ్ళింది నా ప్రభా, వారి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభా. మంచి నేల పవిత్రములాగా నా ప్రభా వారి హృదయంలో ఫలించడానికి దయచేయండి నా ప్రభా. అయ్యా అదండి ఇదిగో నా ప్రభా వాక్యాన్ని ఎవరు వేసుకుంటున్నా ప్రభానైనా దినదినము నువ్వు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలైనా. అయ్యా నీకు నమ్మకంగా జీవించడానికి నీ బిడ్డకి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి ఈ లైవ్ లో చూస్తున్న వారు ఇక్కడ చూస్తున్న బిడ్డలు ఏ సమస్యలతో అయితే ఏ ఇబ్బందులతో అయితే ఏ దురాత్మ శక్తులతో బంధించబడి ఉన్నారో ఏ కోర్టు సమస్యలతో నాయనా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఎంతమంది అయితే ప్రభా ఇక్కడ లైవ్ లో ఉన్నారో కుటుంబ సమస్యలతో ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరికి యేసు నామములో జయం వచ్చును గాక. ఈ రోజు ప్రతి బిడ్డలు కూడా నీ అందు కృతజ్ఞత కలిగి ఉండును గాక. ప్రతి విషయం అందు కృతజ్ఞత కలిగి ఉండును గాక. అయ్యా మేము ఎవరు మన ఇక్కడ తెలిసి తెలుగు దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటే మమ్మల్ని ఇక్కడ బిడ్డలందరూ కూడా మీరు క్షమించి ఒక లైవ్ లో కూడా ఎవరైనా కృతజ్ఞత కలిగి లేకుండా ఇప్పుడు దాకా జీవిస్తుంటే వారిని కూడా మీరు క్షమించి ఈ రోజు నుంచి ప్రభా మాకు సాయం చేసి ఎన్నడూ కూడా మేము మర్చిపోకుండా నీ అందు కృతజ్ఞత కలిగి ఉండే కృపను అయ్యా ఇదిగో మాకును ఇక్కడ బిడ్డలందరికీ లైవ్ చూసిన బిడ్డలందరికీ మీరే దయచేయమని నా యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రభు ఈ కొడుకుని మొదటి ఆనందపడి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. అయ్యా మాకు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే ఒక ప్రకటన కూర్చుందాం. ఒక ప్రకటన మరి వచ్చే ఆదివారం 26వ తారీఖు నైట్ ఆకివీడి నుంచి నేను హైదరాబాద్ నేను వస్తున్నాను. హైదరాబాద్లో 1 వీక్ అంతా కూడా హైదరాబాద్లో ఉంటాను.
నేను ఎక్కడుంటున్నాను, గాస్పెల్ పవర్ సువార్త శక్తి నిమిత్తమే మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వెళ్ళాలని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే మరి 26వ తారీఖు నుంచి ఒక 1 వీక్ అంతా నేను అక్కడే ఉంటాను. నేను ఎక్కడుంటానో మీకు నేను నా వాట్సాప్లో మీకు స్టేటస్ పెడతాను. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ సువార్తలో పాల్గొని దైవాశీస్సులు పొందవలసిందిగా మరి దేవుని నా పేరు తెలియజేస్తూ, మ్యాక్సిమం మరి కుక్కటపల్లి అలవాళ్ళ దగ్గర వెంకటాపురంలోనే ఉంటా. మిగతా సమయంలో రామంతపూర్, ఆర్టీసెక్స్ రోడ్డు మరి ఈ ప్రాంతాల్లో నేను ఉండొచ్చు. నేను ఎక్కడున్నానో మీకు నేను చెప్తాను. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఆ మీటింగ్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందవలసిందిగా నేను మీకు కోరుకుంటున్నాను. 26 నుంచి 2వ తారీఖు వరకు, 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు మరి నేను అక్కడే ఉంటున్నాను. మరి ఈ శుక్రవారం ఆరాధన దైవజనరాలే నడిపిస్తారు. అందరూ కూడా ఖచ్చితంగా రావాలా. ఆదివారం ఆరాధన కూడా ఖచ్చితంగా రావాలి. మరి దేవుడు మహాకృప ఉంటే మా ఆత్మీయ తండ్రిని కూడా కలవాలని ఆశపడుతున్నాను. యేసు నామములో దేవుడే ఆత్మీయ తండ్రిని కలుపును గాక. ఆమె మరి మా కొరకు మీరు ప్రార్థించండి, మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. మరి వారం అంతా కూడా ప్రయాణాలు ఉన్నాయి, వచ్చేవారు ప్రయాణాలు ఉన్నాయి. మళ్ళా దేవుని మహాకృప ఉంటే మీ అందరితో కలవటానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. అలాగే ఒక విషయం, దేవుని చిత్తము ఏదైతే ఉందో అదే జరుగును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య, మరి మేము వెళ్ళే ప్రయాణాలన్నింటిలో తెలంగాణ ప్రాంతము ఇక్కడ ఈ 2 వారాలు ఇంకానైనా జరగదు. మరి నీ వారం అంతా విజయవాడ, వచ్చే వారం అంతా నాయన ఇదిగో ప్రభా హైదరాబాద్లో మేము ఉంటాం. ప్రభా ఈ ప్రార్థనన్నింటిలో కూడా మీరుగా తోడుగా ఉండమని, అలాగే అయ్యా ఇదిగో ఎక్కడికి వెళ్ళినా, ఏ గృహంకి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా ఆ మందిరాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించి పరిశుద్ధ ఆత్మతో, కొలతలేని ఆత్మతో అయ్యా నీ అభిషేకము ఎక్కడికి వెళ్ళి మరి నింపి ప్రతి కుటుంబానికి వెళ్ళినా ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే వారం అంతా మేము వెళ్తున్న ప్రయాణాల్లో మాకు మీరు తోడు శుక్రవారం ఆరాధన ఘనంగా జరిగించుకోండి. అలాగే అనేక మంది బిడ్డలు నడిపించి నీ కృపలు విడుదల మీద ఇచ్చామని, అలాగేనైనా హైదరాబాద్ ప్రయాణాల విషయంలో కూడా మీరుగా మాకు తోడుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లైవ్లో మనకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుని చిత్తమైతే ఒకరోజు అగ్ని అభిషేక విడుదల కూడిక బుధవారం పెట్టాలనుకున్నా మీకు అది డిక్లేర్ చేసుకోవాలా. మరి ఎక్కడ చేయాలో దేవుడిని అడిగి మరి హాల్ తీసుకోవాలా లేకపోతే సంతానగర్లోనే పెట్టాలా అనేది ఇంకా ఆలోచనలో ఉన్నాం. అదొక గుడ్ న్యూస్. ఎటువంటి సమస్యను సరే రండి, విడుదల దేవుడిస్తాడు. ఇంకోటి ఏంటంటే శుక్రవారం 10 గంటల కాడి నుంచి 1 గంటల దాకా సమతానగర్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరి కాడ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మరి ఇప్పుడు మరి బొమ్మరెడ్డి వారి విధి వెళ్తాం 10 గంటల నుంచి 12 గంటల వరకు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు హౌసింగ్ బోర్డు కాలనీ భీమవరంలో రైల్వే కాలనీ జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా ఈ అడ్రస్కి రావాల్సిందిగా దేవుని నా పేరు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని సమర్పించుకోండి. దాని డబ్బులు ఇస్తున్నాం.